మార్కాపురం మండలంలో జనాభా గణన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో అధికారులు ఈ నెల 16వ తేదీ నుంచి ఇంటింటి గణన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మార్కాపురం మండల తహసీల్దార్ కె చిరంజీవి ఆధ్వర్యంలో ఎంపీడీఓ, ఐసీడీఎస్, డ్వాక్రా తదితర శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేశారు. మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 87 బ్లాకులను గుర్తించి ప్రతి బ్లాకు ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లను నియమించారు. ఇంటింటికి వచ్చే గణన సిబ్బంది అధికారిక ఐడీ కార్డులు, జాయినింగ్ లెటర్లతో ఉంటారని, వాటిని తప్పనిసరిగా పరిశీలించిన తర్వాతే ప్రజలు తమ వివరాలు అందించాలని అధికారులు సూచించారు. టెక్నాలజీ పరిజ్ఞానం ఉన్నవారు census.government.in వెబ్సైట్ ద్వారా స్వయంగా ఆన్లైన్లో కూడా నమోదు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఆన్లైన్ నమోదు అనంతరం మొబైల్ నంబర్కు వచ్చే యూనిక్ ఐడిని భద్రపరచుకోవాలని, గణన సిబ్బందికి చూపితే అవసరమైన మార్పులు చేర్పులు చేసి సమర్పిస్తారని వివరించారు. ప్రజల వ్యక్తిగత సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంచబడుతోందని తహసీల్దార్ భరోసా ఇచ్చారు. ప్రతి పౌరుడు ఈ జనాభా గణన కార్యక్రమంలో చురుకుగా పాల్గొని సరైన సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. జనగణన 2027 ప్రక్రియ ఈపాటికే మొదలైంది. దాన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళడానికి రేపటి నుంచి కార్యక్రమం ప్రారంభించబోతూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఆదేశాలు, రాష్ట్ర ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఆదేశాలు, మార్కాపురం జిల్లా కలెక్టర్ మరియు డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా మార్కాపురం మండలంలో ఉన్నటువంటి రూరల్ ప్రాంతంలో ఈ జనగణన అనేది కార్యక్రమం రేపటి నుంచి క్షేత్రస్థాయిలో ప్రారంభించబోతూ ఉన్నాం. 16వ తేదీ నుంచి ఈ నెల 30వ తేదీ వరకు ప్రతి ఒక్క పౌరులు తప్పకుండా ఈ యొక్క సెల్ఫ్ ఎన్యూమరేషన్ని చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈపాటికే సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోమని సోషల్ మీడియా ప్రకారంగా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రకారంగా అందరికీ కూడాను తెలియజేస్తూ వస్తున్నాం. ఇది డేట్ అనేది కేంద్ర ప్రభుత్వం వారు ఒక వెబ్సైట్ ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి, వారు ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి, ఒక కుటుంబంలో ఒక 5 మంది కుటుంబ సభ్యులు ఉంటే అందులో 5 మందికి సంబంధించినటువంటి వివరాలు అందులో పొందుపరుచుకోవడానికి, సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవడానికి se.census.gov.in అనే ఒక వెబ్సైట్ ద్వారాను మనము దాంట్లోకి ఎంటర్ అయ్యి వాళ్ళకి వివరాలన్నీ కూడాను వాళ్ళు ఏదైతే ఇష్టమైనటువంటి లాంగ్వేజ్ ఉందో, భాష ఉందో ఆ భాషని సెలెక్ట్ చేసుకుంటూ, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ, ఉర్దూ అయితే ఉర్దూ, ఏ భాష అయినా సరే మనం సెలెక్ట్ చేసుకొని అందులో ఒక 34 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 34 క్వశ్చన్స్ 1, 2, 3 క్వశ్చన్స్ మాత్రము మీ పేరు వివరాలు ఉంటాయి. 4వ క్వశ్చన్ నుండి 34 క్వశ్చన్ వరకు అన్నీ కూడాను ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్ అన్నీ ఏదో వన్ ఆఫ్ ది ఆప్షన్ మీరు క్లిక్ చేసుకుంటూ మీరు ఏదైతే ఇల్లు నివసిస్తూ ఉన్నారో ఆ ఇంటికి సంబంధించినటువంటి స్ట్రక్చర్ ఎలా ఉంది, మీరు తాగుతున్నటువంటి వాటరు ఏ విధంగా వాటర్ తాగుతూ ఉన్నారు, మీ ఇల్లు యొక్క ఆకృతి ఏ విధంగా ఉంది, మీరు వాడుతున్నటువంటి మరుగుదొడ్లు అయితేనేమి, అలాగనే మీరు తాగుతున్నటువంటి వాటర్ అయితేనేమి, మీరు వాడుకునే వాటర్ అయితేనేమి, మీరు వాడుకున్నటువంటి వాహనాలు అయితేనేమి, ప్రతిదీ అన్ని వివరాలను కూడాను 34 క్వశ్చన్ రూపంలో అందులో మీకు డిస్ప్లే అవుతాయి. ఒక ఇంటర్ఫేస్ అనేది స్పష్టంగా మీకు ఓపెన్ అవుతుంది. దాంట్లో ప్రతి ఒక్కరు కూడాను డేటాను ఫిల్ చేసి ఫైనల్గా మీరు సబ్మిట్ కొట్టుకోవాలి. ఆ ఫైనల్ సబ్మిట్ కొట్టిన తర్వాత ఒక ఐడి నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఆ ఐడి నెంబర్ని మీరు జాగ్రత్తగా స్క్రీన్ షాట్ అయితేనేమి, లేదంటే నెంబర్ అయితేనేమి నోట్ చేసి పెట్టుకోండి జాగ్రత్తగా. మీ మొబైల్ ఏదైతే ఇస్తారో ఆ మొబైల్ నెంబర్కి మెసేజ్ కూడాను అది వస్తుంది. సో దాన్ని కూడా జాగ్రత్తగా మీరు సేవ్ చేసి పెట్టుకోండి. ఇది రేపటి నుంచి ప్రారంభమై ఈ నెల 30 తేదీ వరకు కూడాను జరుగుతుంది. 30 తర్వాత ఈ యొక్క సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది ప్రక్రియ ఆగిపోతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడాను ఈ 15 రోజులు మీకు ఎంత బిజీ ఉన్నా, ఎంత పని ఒత్తిడి ఉన్నా, మీరు ఎంత రకరకాల వివిధ రకాల ప్రాంతాలు ఉన్నప్పటికీ దయచేసి ఈ యొక్క జనగణనని తప్పకుండా మీరు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీ యొక్క వివరాలు
ఇప్పుడు తీసుకుని పోయే వివరాలన్నీ కూడాను తప్పకుండా గోప్యంగా ఉంచబడతాయి. ఈ డేటా ఆధారంగానే జనాభా లెక్కలు కూడాను రూపొందించబడతాయి. దీని ప్రకారంగానే ఆ గ్రామంలో ఉన్నటువంటి జనాభా ఎంత ఉందనేది, పంచాయతీలో జనాభా ఎంత ఉందనేది, హ్యాబిటేషన్లో జనాభా ఎంత ఉందనేది, ఆవార మండలంలో ఉన్నటువంటి జనాభా ఎంత అనేది, ఆవార జిల్లాలో జనాభా ఎంత ఉందనేది ఈ యొక్క జనాభా లెక్కల ప్రకారంగానే మనము రూపొందించబడతాయి. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడాను ఇందులో సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోండి. స్వీయ గణన అంటారు తెలుగులో. ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్న తర్వాత మీకు ఒక ఐడి నెంబర్ అనేది నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మీకు జనరేట్ అవుతుంది. అది 1వ తేదీ నుంచి, అంటే 1/5/2026 తేదీ నుంచి ఎన్యూమరేటర్స్ని ఈ పాటికి మేము నియమించి చేసుకున్నాం. వాళ్ళు మీ ఇంటికి వచ్చినప్పుడు ఒక 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 ఎన్యూమరేటర్ అంటే 87 బ్లాకులుగా మనము మార్కాపురం మండల పరిధిలో తయారు చేసుకున్నాం. ఒక్కొక్క ఎన్యూమరేటరు ఒక్కొక్క బ్లాక్గా మేము ఇచ్చాం. ఆ ఎన్యూమరేటరు ఆయనకి ఏదైతే పరిధి ఉందో ఆ పరిధిలో ఉన్నటువంటి ఇల్లులు ఏదైతే ఉన్నాయో ఆ ఇంటికి వారు వచ్చినప్పుడు ఈ పాటికే మీరు ఈ 15 రోజుల లోపల మీరు ఒక ఐడి నెంబర్ క్రియేట్ చేసుకుంటారు. కాబట్టి ఆ ఐడి నెంబర్ని ఆ ఎన్యూమరేటర్కి మీరు తెలియచేయండి. ఆ ఎన్యూమరేటర్ ఏ విధంగా వస్తారంటే, ఆయనకి ఒక ఐడి కార్డు ఇస్తున్నాం, ఆయనకు ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తున్నాం. ఐడి కార్డు మెల్ల వేసుకొని మీ ఇంటికి వచ్చినప్పుడు వారికి వివరాలు తెలియచేయండి. వాళ్ళు చెప్తారు మీకు, మేము జనగణన సంబంధించిన స్టాఫ్ అండి, ఎన్యూమరేటర్గా మేము నియమించబడ్డాం, మేము ఈ విధంగా ఒక యాప్ ఉంది మా దగ్గర, ఆ యాప్లో వివరాలు మీరు తెలియచేయాలని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు. అప్పుడు మీరు ఏదైతే సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్నారో మీ దగ్గర ఒక ఐడి నెంబర్ ఉందో ఆ ఐడి నెంబర్ వాళ్ళకి తెలియజేస్తే మీరు ఏదైతే 34 క్వశ్చన్కి సంబంధించిన డేటాని మళ్ళీ మీరు తిరిగి చెప్పాల్సిన అవసరం ఉండదు. ఆ ఐడి నెంబర్ క్లిక్ చేయగానే మీరు ఏదైతే డేటా ఇచ్చారో ఆ డేటా అనేది ఎన్యూమరేటర్ యొక్క యాప్లో డీటెయిల్డ్గా డిస్ప్లే అవుతుంది. సపోజ్ మీరు ఆ రోజున అంటే ఈ 15 రోజుల్లో హడావుడిగా ఏదైనా పొరపాటున మర్చిపోయి తప్పు నమోదు చేశారనుకోండి, గాబరా పడద్దు. ఎన్యూమరేటర్ వచ్చినప్పుడు మీ ఐడి నెంబర్ చెప్పగానే మీ డేటా అంతా కూడాను ఎన్యూమరేటర్ యాప్లో మనకి డిస్ప్లే అవుతుంది. అందులో మీరు ఏదైనా సరే తప్పుని దాన్ని సవరించుకోవాలనుకుంటే కనుక ఆ తప్పుని ఆ ఎన్యూమరేటర్ చెప్తే ఆ ఎన్యూమరేటరు దాన్ని సవరించి దాన్ని మళ్ళీ సేవ్ చేస్తారు. సో దయచేసి ఎవరు కూడాను ఇందులో తప్పు పడిపోయిందే ఎలా చేయాలనేది గాబరా పడాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా మీరు దయచేసి సెన్సస్ ద్వారా వచ్చినటువంటి స్టాఫ్కి మీరు సహకరించండి, మీ వివరాలు తెలియచేయండి. మీ వివరాలని కూడాను ప్రభుత్వంలో పరిధిలో ఉన్నటువంటి గవర్నమెంట్ యాప్లో మేము చాలా గోప్యంగా ఉంచబడతాయి, ఎక్కడ కూడా డిస్క్లోజ్ చేయబడు. సో దయచేసి అందరూ కూడాను ముందుకు రావాలి. మీ బంధుమిత్రులైనా సరే, మీ ఇంట్లో కుటుంబ సభ్యులైనా సరే, మీ పిల్లలు ఎక్కడైనా చదువుతున్నా సరే, అందరి వివరాలు కూడాను మీరు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవాలి. కుటుంబంలో 5 మంది ఉంటే 5 మందికి 5 ఐడి నెంబర్లు జనరేట్ అవ్వాలి. సో దయచేసి గుర్తుపెట్టుకోండి, ఒక ఫ్యామిలీకి ఒక ఐడి నెంబర్ జనరేట్ అవ్వదు, ఒక వ్యక్తికి ఒక ఐడి నెంబర్ జనరేట్ అవుతుంది. సో దయచేసి అందరూ కూడాను కుటుంబంలో 5 మంది ఉంటే 5 మంది ఐడి నెంబర్లు జనరేట్ చేసుకోండి. ఫోన్ నెంబర్ మీరు ఒకటి ఇచ్చుకున్నా పర్లేదు, అది మీ ఇష్టం. ఒకటి ఇచ్చుకుంటే మీకు సేఫ్ సైడ్లో ఉంటారు. ఎందుకంటే దాని ద్వారా 5 కుటుంబ సభ్యులు ఉన్నటువంటి ఏదైనా సరే ఒక హాస్పిటల్కి వెళ్ళినా లేదంటే ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ చేసుకున్నప్పుడు కానీ నోటిఫికేషన్ అనేది ఆ యొక్క పర్సనల్ నెంబర్కి ఆ యొక్క ఏదైతే మీరు నెంబర్ ఇస్తున్నారో ఆ నెంబర్కి వెళ్తుంది. అంటే ప్రభుత్వం నుంచి ఏదైతే మీరు తీసుకోబోతున్నారో ఏదైనా ఫలితాలు కానీ లేదంటే ఏదైనా వాట్ ఎవర్ స్కీమ్స్ కానీ ఆ మొబైల్ నెంబర్కి నోటిఫికేషన్స్ వెళ్తాయి. కాబట్టి అప్పుడు ఒక ఫ్యామిలీకి మనం యూనిట్గా మనము పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. సో దయచేసి అందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకొని సెల్ఫ్ ఎన్యూమరేషన్ని రేపటి నుంచి మీరు మొదలుపెట్టి ప్రతి ఒక్కరిని కూడా భాగస్వామ్యం చేయవలసిందిగా మీ అందరూ తెలియజేస్తూ ఉన్నాం.